నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా టీం నా ప్రతి ఒక్క వీడియోని ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు, ఎలాంటి కాల్స్ కూడా దయచేసి చేయొద్దు. ఇక అసలు పాయింట్లోకి వచ్చేస్తాను. యథావిధిగా ప్రతి వీడియోని ప్రారంభించినట్లుగానే ఈ వీడియోను కూడా ఒక చిన్న ప్రశ్నతోటి, మీ అభిప్రాయం తెలుసుకునేందుకు నేను ఇచ్చేటటువంటి ఒక చిన్న పోల్ తోటి ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? సూటి ప్రశ్న అన్నమాట. సక్సెసా, ఫెయిలా? మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్స్ రూపంలో ఆన్సర్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆప్షన్ ఏ సూపర్గా సక్సెస్ అయింది, ఆప్షన్ బి లేదు యావరేజ్గా ఉంది, ఆప్షన్ సి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు నిక్కచ్చిగా కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. మరి దీని వెనుకున్నటువంటి నిజానిజాలు, రహస్యాలు, అసలు కథ, అసలు చరిత్ర, నిప్పు లాంటి నిజాలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అయితే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక అద్భుతమైనటువంటి 2 మాటలు చెప్పుకోవాలి. బహుశా సామెతలు అనుకుంటారో, లేదంటే జాతీయాలు అనుకుంటారో, నానుడు అనుకుంటారో, ఏ రూపంలో అనుకున్నా సరే ఆ 2 మాటలు మనం ప్రస్తావించిన తర్వాతే అసలు స్టోరీలోకి వెళ్ళాలి. మొదటి మాట ఏంటయ్యా అంటే, పిల్ల చచ్చినా పురిటి కంపు వదలలేదన్నట్టుగా ఉంది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు, నిరసన, ధర్నా, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేక ఆందోళన కార్యక్రమాన్ని మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చూపించుకోవచ్చు అనమాట. ఇక రెండో మాట, తన తద్దినానికి తానే మంత్రాలు చదువుకున్నాడు అని చెప్పేసి అంటారు కదా, సటైరికల్గా తాను చేసిన పనికి తానే ఈరోజు ఏదో చేసుకున్నట్లుగా ఆ మాట ఉపయోగిస్తారు అన్నమాట. దానికి కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ కార్యక్రమమే, ఈ నిరసన కార్యక్రమే, ఈ ధర్నా కార్యక్రమే, ఈ ఆందోళన కార్యక్రమే, ఈ రత్స, ఈ రభస్సే. ఎస్, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలు వాస్తవాలు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి అంటే కారణం ఎవరు? కొత్త ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వమా? కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే. ఈ మాట అన్న తర్వాత చాలామంది పరిగెత్తుకుంటూ రావచ్చు, ఆహా ఎప్పుడో మా అన్న దిగిపోయాడు, 6 నెలల క్రితం అతని పరిపాలన ముగిసింది, 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఎలా అవుతాడు? కనీసం లాజిక్ ఉండాలి కదా, మీరు మోకాలికి బోడిగుండికి ముడి పెడుతున్నారని చెప్పేసి కొంతమంది విమర్శించే ప్రయత్నమే చేయొచ్చు. అయ్యా నిజాలు తెలుసుకుందాం, ఒక్కసారి రండి, చూడండి ఈ వీడియోని. 2019 మే చివరి నాటికి చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలం పూర్తయిపోయింది. బహుశా మే ఆఖరిలో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేశారు. అప్పటి వరకు మిగులు విద్యుత్తో ఉన్నటువంటి రాష్ట్రం, పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా చేసినటువంటి రాష్ట్రం, పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి ఆ బాకీలు కొన్ని వసూలు కాక వాళ్ళు ఎగ్గొడితే దాని మీద కోర్టులో కూడా పోరాడినటువంటి రాష్ట్రం 2019లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇలా మారిపోయినట్టుగా విద్యుత్ లోట్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? విద్యుత్ లేని పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? కరెంటు కోతల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు సమ్మర్ టైంలో కటకటలాడాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి కాదా? ఆయన కారణం కాదా? ఎస్, ఒకే ఒక్క దుర్మార్గకరమైనటువంటి నిర్ణయం, పీపీఎల్ రద్దు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఈరోజు ప్రజల రక్తం పీల్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు పెరగటానికి, విద్యుత్ భారాలు పడటానికి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు మొయ్యటానికి అన్నిటికీ కారణం 100% అదే కారణం. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఎక్కే టయానికి, చంద్రబాబు దిగిపోయే టయానికి మిగులు విద్యుత్ రాష్ట్రం. విద్యుత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ముందు చూపుతోటి దాదాపు 25 సంస్థలతోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. మొత్తం ఒకే సంస్థకి, ఏ అదానికో, ఆ ఎస్ఏకీకో, మరో దానికి ఏదో గంప కొత్తగా కట్టబెట్టినట్టుగా కాకుండా దాదాపుగా 25 సంస్థలతోటి
వీళ్ళకి ఇన్ని మెగావాట్లు, వీళ్ళకి ఇన్ని మెగావాట్లు, వీళ్ళకి ఇన్ని మెగావాట్లు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుని అప్పటి రేట్లో కూడా చాలా తక్కువకి, ₹4 చిల్లరకేమో చాలా తక్కువకి, అప్పటి రేట్లోనే చాలా తక్కువకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒకే ఒక్క కలం పోటుతోటి మొత్తాన్ని రద్దు చేసేశారు. కారణం ఏంటో తెలుసా? చంద్రబాబు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు, చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలు నేనెందుకు కొనసాగించాలనేటటువంటి ఒక దుగ్ధ, ఒక కడుపు మంట, ఒక ఆక్రోశం, ఒక ఇగో తప్ప మరో కారణం కానే కాదు. ఆ ఒక్క దుర్మార్గకరమైనటువంటి నిర్ణయం మొత్తం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చేసింది, అధఃపాతాళానికి నెట్టేసింది. టాప్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కాస్త అట్టడుగు స్థానానికి పడిపోవడానికి కారణమైంది. కేంద్రం వారించింది, పారిశ్రామికవేత్తలు వారించారు, కేంద్ర మంత్రులు స్వయంగా లెటర్లు కూడా రాశారు. అయినా సరే నేను విననగాక ఏం చేసుకుంటారో చేసుకోకపోతే నాకు 151 సీట్లు వచ్చాయని చెప్పేసి ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. అక్కడి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒక్క యూనిట్ విద్యుత్ తీసుకోకపోయినా సరే డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్యాయంగా, దుర్మార్గంగా ఇలా ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? వాళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా మొత్తం విన్నది. సరే, నువ్వు రద్దు చేస్తానంటున్నావు కదా, చేసుకో. కాకపోతే నువ్వు ఒక్క యూనిట్ విద్యుత్ తీసుకోకపోయినా సరే వీళ్ళకి నష్టపరిహారంగా ₹15,000 కట్టి ఆ తర్వాత నువ్వు రద్దు చేసుకుంటావు, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. నేను ₹15,000 ఉత్త పుణ్యానికి కడతాను తప్ప అసలు ఆ అగ్రిమెంట్లు కొనసాగనివ్వను, వీళ్ళ దగ్గర నుంచి విద్యుత్ కొననని చెప్పేసి భీష్మించి కూర్చొని ఉత్త పుణ్యానికి ₹15,000 కట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి కట్టేశాడు. ఆయన జేబులో డబ్బులు కాదు కదా, ప్రజల మీద భారం కదా. ఆ ₹15,000 మొదటి దఫాగా, మొదటి దెబ్బగా చాచి పెట్టి కొట్టినట్టుగా జనాల మీద పడిపోయింది. ఇక అక్కడి నుంచి కష్టాలు ప్రారంభం. 1 by 1 అగ్రిమెంట్లు రద్దు చేశావు, విద్యుత్ లేదు, ఇప్పటికిప్పుడు ఏదో కొత్తగా గాల్లోంచి సృష్టించేది కాదు. ఏం చేయాలి? బయట బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలి, అవసరమైతే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి. ఎక్కువ రేటు, పీక్ టైంలో ఎక్కువ రేటు పెట్టైనా సరే కొనుక్కోవాలి. అలా కొనే ప్రక్రియలోనే ఆ కరోనా టైం కానివ్వండి, ఆ తర్వాత టైం కానివ్వండి, అంతకు ముందు టైం కానివ్వండి, ఆ సమ్మర్ సీజన్లో చాలా దారుణంగా బయట మార్కెట్లో ఈ కేవలం ₹4 చిల్లరే చాలా ఎక్కువ అని చెప్పేసి బాధపడిపోయిన జగన్మోహన్ రెడ్డి ₹5, ₹15, ₹20 యూనిట్ కాస్టు, ₹5, ₹15, ₹20 అంతకు మించి కూడా కొన్నటువంటి సందర్భాలు బోలెడున్నాయి. కేవలం యుగో కారణం కదా, ఒక దుర్మార్గకరమైన ఆలోచన కారణం కాదు ఇంత రేట్లు కొనాల్సినటువంటి పరిస్థితి. అదే ఆ పీపీఎల్ కంటిన్యూ చేసినట్టయితే యథావిధిగా ఆ రేట్ల ప్రకారం వచ్చేది, ఇంకా ఛార్జీలు తగ్గేటటువంటి అవకాశం కూడా ఉండేది. ఈలోగా మన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే మనమే స్వయం ఉత్పత్తిదారులం అయిపోయేవాళ్ళం. అలా ₹5, ₹15, ₹20, ₹25 అలా పెట్టి పెద్ద పెద్ద రేట్లు పెట్టి కొనేసి వాటిని ట్రూఅప్ ఛార్జీల రూపంలో బాధటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి వరుస దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రజెంట్లోకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం పూర్తయిపోయింది, ప్రజెంట్లోకి వద్దాం. ప్రజెంట్లో మనకి ఏ రకంగా దెబ్బ తగిలిందో ఇప్పుడు చూద్దాం. నేను చెప్పాను కదా, పిల్ల చచ్చిన పురిటి వాసన పోలేదన్నట్టు. జగన్మోహన్ రెడ్డి పోయినా కానీ ఆయన చేసిన పెంట రచ్చ మనకెలా తగులుకుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2021-22లో ₹3,082 భారాన్ని ట్రూఅప్ ఛార్జీల రూపంలో బాధేశారు. ఇక ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. 22-23లో ₹6,073 భారం ఉంది. 23-24లో ₹11,000 భారం ఉంది. అయితే 22, 23, 24 వీటిని అమలుపరచకుండా ఏపీఈఆర్సీ తాత్సారం చేసింది. ఎన్నికల ముందు అమలుపరిస్తే దెబ్బైపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత భారం ఒకేసారి పడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, జనం ఈడ్చిపెట్టి కొడతారని చెప్పేసి ఓటు రూపంలో భయపడిపోయి తాత్సారం చేసుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ 2023 సెప్టెంబర్, డిసెంబర్ ఆ నెలల్లో అమలుపరచాల్సినటువంటి, అప్పటి నుంచి అమల్లోకి రావాల్సినటువంటి ఈ భారాన్ని డ్రాగ్ చేసుకుంటూ ఈ సంవత్సరం తాజాగా 2024 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ ఆ టయానికి మొదలుపెట్టేశారు. అది కూడా జగన్ చేత నియమించబడ్డటువంటి ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తను పదవిలోంచి దిగిపోవటానికి, అంటే ఆగస్టులో దిగిపోయాడు అనుకుంటాను, మొన్న ఆగస్టులో
తన పదవిలోంచి దిగిపోవటానికి 2 రోజుల ముందు ఈ ఫైల్ మీద సంతకం పెట్టేసి పెంచుకోండి, మీ ఇష్టం, పెంచుకోండి, ఎంతైనా పెంచుకోండి అని చెప్పేసి అనుమతులు ఇచ్చేస్తూ దిగి వెళ్ళిపోయాడు. భారం ఎప్పటిది? 23, 24 ఆ సంవత్సరాలది. అనుమతి ఇచ్చింది ఎప్పుడు? 2024 ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో. అనుమతి ఇవ్వటానికి అంగీకరించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేత నియమించబడ్డటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్. ఇప్పుడు చెప్పండి, ఈ పాపం ఎవరిది? ఈ శాపం ఎవరిది? ఈ ఛార్జీలు ఎప్పటివి? ఎప్పుడు అమలుపరచాలి? ఎప్పుడు అమలుపరుస్తున్నారు? వాస్తవాలు ఇవి, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవాలు ఇవి. అప్పుడు అమలుపరచాల్సిన దాన్ని, అప్పటి ఛార్జీలని, జగన్ అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పడ్డటువంటి భారాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద తాజాగా రుద్దేసి వీళ్ళని అభాసుపాలు చేసి బద్నాం చేసే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగారు. దీన్ని ఆపాలి అంటే సరే, మీరు జనం మీద వద్దు, మేము కడతామని చెప్పేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ 16,000 కోట్ల రూపాయల చిల్లర కట్టాలి. కట్టే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదు. లేదు. కాబట్టే ఇప్పుడు ఛార్జీలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేనా? ఇప్పుడు శుద్ధపూస కబుర్లు చెప్తున్నటువంటి ఈ మనుషులు, ధర్నాలు చేస్తున్నటువంటి వీళ్ళంతా ఏది? జనంలో ఈ ఫీలింగ్ లేదు, జనంలో ఏదో జరిగిపోయిందన్న ఫీలింగ్ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, ఆయన నాయకులు, ఆయన కార్యకర్తలు వీళ్ళు మాత్రమే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే ఈ శుద్ధులు చెప్తున్నటువంటి వీళ్ళు తమ పరిపాలనా కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఒకసారి ఆ లిస్టు కూడా చెప్తాను, వినండి. జూలై 1, 2019 తను వచ్చినటువంటి కొత్తల్లోనే, మే చివరిలో వచ్చాడు. జూలై అంటే నెల రోజులకే మొదటి పెంపు 5% పెంచాడు. ఏప్రిల్ 1, 2020 15%, సెప్టెంబర్ 1, 2020 3% ఇంధన ఛార్జీలు. మళ్ళీ ఏప్రిల్ 1, 2021 10% పెంచాడు. జూలై 1, 2021 7% పెంపు వాణిజ్య ధరలు. జూలై 1, 2022 5% పెంపు అధికంగా వినియోగించే గృహ వినియోగదారులకి. ఇక ఏప్రిల్ 1, 2023 9% పెంపు, కేటగిరీల అంతరం లేదు, అందరికీ పెంచేశాడు. ఆ తర్వాత ఆగస్టు 1, 2023 8% పెంపు, పారిశ్రామిక సుంకాలంట. ఏప్రిల్ 1, 2024 ఆఖరిదన్నమాట ఇది, 10% పెంపు నివాస వాణిజ్య వినియోగదారులకు. కళ్ళ ముందు కనిపిస్తోంది కదా లిస్టు. 9 సార్లు తమ పరిపాలనా కాలంలో పెంచి, ఇంకా పెంచాల్సిన వాటిని రెండింటిని పెండింగ్ పెట్టి ఇప్పుడు తాజాగా అమలుపరుస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటో చెప్పనా? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వీళ్ళందరూ ధర్నాలు, రాస్తారోకోలని చెప్పేసి వీధులు వెంటబడుతుంటే ప్రజల నుంచి స్పందన లేదు. అట్టర్ ఫ్లాప్ అన్నమాట ఇదంతా. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ ధర్నాలో పాల్గొనకుండా శుభ్రంగా పులివెందుల్లో ఒక పెళ్లికి అటెండ్ అయ్యాడు. వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే వేశారు ఆ ఫోటోలు, వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే పెట్టారు అదంతా. కావాలంటే మీరు కూడా చూడండి, చూసి తరించండి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ధర్నా చేయడా? జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆందోళన కార్యక్రమాల్లో ఉండడా? ఆయన రాస్తారోకోలు చేయడా? నిరసనకు పిలుపునివ్వడం మాత్రమేనా? మిగతా కార్యకర్తలు, నేతాగణం వీళ్ళంతా చూసుకుంటుంటే ఆయన మాత్రం పెళ్ళిళ్ళు, పేరంటాలని చెప్పేసి ఎంజాయ్ చేస్తాడా? అలాగే ఉంది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సీరియస్నెస్ చూస్తుంటే అట్టర్ ఫ్లాప్ అనే సంగతి అక్కడే అర్థమైపోతుంది. మనం ఇంత కూడా చెప్పుకోక్కర్లా. కాకపోతే నిజాలు ప్రజలకు తెలియాలి కాబట్టి వీడియోలో మొత్తం చెప్పేటటువంటి ప్రయత్నం, క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా లోతుకు పెడితే చాలా లెక్కలు ఉన్నాయి. సరే, అవన్నీ అర్థం కాకపోవచ్చు, బోర్ కొట్టచ్చు. కాబట్టి క్లుప్తమైన సమాచారాన్ని విడమరిచి చెప్పడానికి ఈజీగా ఉన్న సమాచారాన్ని మాత్రమే తీసుకుని మీకు అందించే ప్రయత్నం చేశాను. మీరు ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఈ పాపం ఎవరిదనుకుంటున్నారు? ఈ శాపం మనం అనుభవించడానికి కారణం ఎవరనుకుంటున్నారో క్లుప్తంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.